హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా బంగాళదుంప ఫ్రై అండి. ఈ బంగాళదుంపతో అతి తక్కువ టైంలోనే 10 నిమిషాల్లో చక్కగా ఫ్రై రెడీ చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, టైమే సరిపోయినప్పుడు, చుట్టాలు వచ్చిన స్పీడ్గా అయిపోయే ఒక ఫ్రై అండి. దీనికి తోడుగా ఒక చారు పెట్టేసుకుంటే హ్యాపీగా అన్నమంతా తినేయచ్చండి. అలాంటి ఒక ఫ్రై ఇప్పుడు ఈరోజు చేసుకుందామండి. ముందుగా ఈ బంగాళదుంపల్ని ఉడకబెట్టేసుకోవాలండి. ఒక గిన్నెలో వేసి ఆలుగడ్డ మంచిగా ఉడికిచ్చేసుకొని ఇలా ఒక గిన్నెలోనే తీసుకొని ఇట్లా మెదిపేసుకోవాలండి. ఇట్లా మెదిపేసుకోవాలి మంచిగా ఉడికిపోయాక. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కేసింది. ఇందులోనికి 1 టేబుల్ స్పూను తాలింపు గింజలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి ఒక 4. ఒక 2 ఎండుమిర్చి ఇలా 2 ముక్కలు చేసుకొని వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలండి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. వీటిని సిమ్లో పెట్టి వేయించుకోవాలి మంచి రంగు వచ్చే వరకు. ఈ ఫ్రై అనేది చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. అంత తేలికైన కర్రీ అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చండి. ఈ ఫ్రైని కరివేపాకు వేసేసుకోవాలండి 1 రెమ్మ. ½ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. ఇందులోనికి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మంచిగా ఫ్రై అయిపోయాయండి. మాడకుండా మంచిగా ఫ్రై అయ్యాయి. ఇట్లా అవ్వాలండి. ఇందులోనికి ఆలుగడ్డ వేసేసుకోవాలి. ఇలా మెదిపి పెట్టుకున్న ఆలుగడ్డని ఇందులో వేసేసుకోవాలండి. కలిపేసుకోవాలి. మొత్తం ఇట్లా కలిపేసుకోవాలండి. తాలింపు అనేది అస్సలు మాడకుండా చూసుకోవాలండి. చాలా టేస్ట్ ఉండిద్దండి ఫ్రై. మిరియాల చారు కానీ, టమాటా చారు కానీ, పచ్చి పులుసుకి కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. పైన కొద్దిగా కారం అండి. ఎండుమిర్చి వేసేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ అసలు పట్టదండి. ధనియాల పొడి ఒక ½ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా ఒక ½ టేబుల్ స్పూను. పైనుంచి కిందకే మంచిగా కలిపేసుకోవాలండి. చాలా సింపుల్ అండి ఈ ఫ్రై. చాలా టేస్ట్, సింపుల్గా టేస్టీ అయిన ఫ్రై అండి ఇది. రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయిందండి. సులువుగా ఈజీగా టేస్టీగా ఆలుగడ్డ ఫ్రై అండి. ఈ ఫ్రై చారుకి, మిరియాల చారుకి, సాంబార్కి చాలా టేస్ట్ ఉండిద్దండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. సింపుల్గా అయిపోయిద్దండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.